హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీప్రియ అమలాపురం అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటేనండి, కోనసీమ జిల్లాలో ఫేమస్ టెంపుల్ అయినటువంటి కొండలేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ వచ్చేసి కొండలేశ్వరంలో అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి. మేమైతే కార్తీక మాసంలో వెళ్ళటం వల్ల అయితే చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఈ ఆలయం దగ్గరలో అయితే గోదావరి నది కూడా ఉందండి. గోదావరి పేరు వచ్చేసి వృద్ధ గౌతమి నది అండి. మేము వెళ్ళేసరికి అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే వెళ్ళాము. అందుకు సూర్యోదయం అయితే అప్పుడే అయ్యింది. చాలా బాగుందండి. కాశీ వెళ్ళడం కంటే ముందు వెళ్ళాల్సిన క్షేత్రం అండి కొండలేశ్వరం ఆలయం అయితే. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో, అలాగే ఈ ఆలయంలో కొండలేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతే పుణ్యం కలుగుతుందండి. దేవాలయం శివునికి అంకితం చేయబడిందండి. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, 9వ శతాబ్దానికి చెందినదని భావిస్తూ ఉంటారండి. ఈ దేవాలయం చోళరాజులచే నిర్మించబడిందని చెబుతూ ఉంటారండి. ఈ దేవాలయంలో శివుని లింగం చాలా పెద్దదండి, 12 అడుగులు ఎత్తు ఉంటుందండి. ఈ దేవాలయంలో గోపురం చాలా అందంగా ఉంటుందండి. 5 అంతస్తులు ఎత్తు ఉంటుందండి గోపురం అయితే. ఈ దేవాలయంలో అయితే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ అయితే చాలా వైభవంగా జరుపుతూ ఉంటారండి. ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడంటండి. పార్వతీదేవి అజ్ఞానం మేరకు వ్యాస మహర్షి కాశీని వదిలిపెట్టంటండి. విశ్వేశ్వరుని దర్శించుకునే దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకున్నారంటండి. ఆ తరుణంలో ఈ కొండలేశ్వరం వచ్చారంటండి. ఆయన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కొండలేశ్వర స్వామిని దర్శించి ఆయన కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుమతిని పొందారంటండి. అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపూర్వమైన వరం ఇచ్చారంటండి. భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కదండి. ఆ పుష్కరాల సమయంలో నది స్నానం చేస్తారు కదండి. అలాగే ఈ కొండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధ గౌతమికి మాత్రం ప్రతిరోజు పుష్కరాలే అని వ్యాస మహర్షి వరం ఇచ్చారంటండి. కనుక ఆ రోజు ఈ రోజు అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం వలన పాప విముక్తి లభిస్తూ ఉంటుందంటండి. మాకైతే ఈ ఆలయంలో చాలా బాగా అయితే దర్శనం అయితే అయిందండి. స్వామివారిని బాగా దర్శించుకున్నాము. కొండలేశ్వరం ఆలయం అయితే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీప్రియ అమలాపురం అమ్మాయి.